హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 6. మహాలక్ష్మికి పిల్లలు పుట్టడం లేదన్న ఉక్రోషంలో మీ కూతుర్ని హాస్పిటల్లో చూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా అంటూ తన అత్తమామలకి ఘాటుగా ఉత్తరం రాశాడు భానుమూర్తి. ఇన్ని నెలల్లో కూతుర్ని ఒక్కసారి కూడా తన ఇంటికి పంపించకుండా తాము వస్తామని చెప్పినా కూడా మేము ఇంట్లో ఉండం, మీరొచ్చి ఇక్కడ ఏం చేస్తారు అని బదిలిచ్చే అల్లుడు ఈరోజు అలా ఉత్తరం రాయడంతో మహాలక్ష్మి తల్లిదండ్రులకు బాధగా అనిపించింది. కానీ ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చాక ఇలాంటివన్నీ తప్పవు కనుక వాళ్ళే సర్దుకొని మహాలక్ష్మిని పంపించండి, మేము ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తాము అని వాళ్ళకి తిరిగి ఉత్తరం రాశారు. కానీ మహాలక్ష్మి అక్కడికి వెళ్తే ఇక్కడ ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వస్తుంది, తన ఉద్యోగానికి సెలవు పెడితే జీతం కట్ అవుతుంది అని ఆలోచించుకున్న భానుమూర్తి అక్కడికన్నా ఇక్కడ మెరుగైన వైద్యం ఉంది కాబట్టి మీరే ఇక్కడికి వచ్చి మహాని చూపించండి అని వాళ్ళు ఉండే ఇంటి అడ్రస్ పోస్ట్లో రాసి అత్తమామలకు పంపించాడు భానుమూర్తి. ఆ విషయం తెలిసి కనీసం ఇన్ని రోజులకైనా తల్లిదండ్రులను చూస్తానన్న ఆనందం మహాలక్ష్మికి కలిగింది. కానీ వాళ్ళు వస్తే తన భర్త బుద్ధి బయటపడకుండా ఎలా జాగ్రత్త పడాలా అని తనలో తాను మదనపడసాగింది మహాలక్ష్మి. దానికి తగ్గట్లే వాళ్ళు ఇంకా రాకముందే వాళ్ళు వస్తే అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేసుకుంటున్నాడు భానుమూర్తి. ఒక వారంలో రామయ్య, కామాక్షి బయలుదేరి కూతురి ఇంటికి వచ్చారు. వస్తూనే బియ్యం, పప్పులు, చింతపండు, కారం ఇలా వాళ్ళ దగ్గర ఉండే వస్తువులన్నీ తీసుకొచ్చారు. అది చూసిన భానుమూర్తి, అమ్మయ్య, వీళ్ళు వచ్చినందుకు అయ్యే ఖర్చు కన్నా వీళ్ళు తెచ్చిన వస్తువులు 3 ఉన్నాయి, బోలెడు ఖర్చు తగ్గించారు అని ఆనందపడిపోయాడు. కానీ ఆ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మహాలక్ష్మి ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. కానీ భానుమూర్తి ఇంట్లోనే ఉండటంతో మహాలక్ష్మి మీద వాళ్ళకి వరుసగా కంప్లైంట్స్ చెప్పడం మొదలుపెట్టాడు భానుమూర్తి. ఏంటో మీ అమ్మాయి ఎప్పుడు చూసినా స్తబ్దుగా ఉంటుంది, నేను పలకరిస్తే తప్ప మాట్లాడదు, తనే పెద్ద ఉద్యోగం చేస్తున్నానని ఫోర్స్ కొడుతుంది, ఆఫీస్ నుంచి రోజు లేట్గానే వస్తుంది, ఏంటి లేట్ అని అడిగితే వర్క్ ఉంది అంటుంది, అదేదో ఆఫీస్లో పని మొత్తం తను మాత్రమే చేసినట్లు, అక్కడ పెద్దగా ఏం పని ఉండదు, అప్పుడప్పుడు లెటర్స్ టైప్ చేయడం తప్ప, నాకు తెలియదు ఆఫీస్లో ఉండే పనుల సంగతి, అందరితో నవ్వుతూ బాగానే మాట్లాడుతుంది, ఇంటి పక్కన వాళ్ళతో, ఆఫీసులో వాళ్ళతో, ఇలా ఒక్క నాతోనే సరిగ్గా ఉండదు. అంటే మీరు ఒకవేళ మీ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారేమో అని డౌటు నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది అని వరుసగా ఏకరువు పెట్టాడు భానుమూర్తి. అవన్నీ విన్నవాళ్ళు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కూతురు గురించి అల్లుడు అలా చెప్తుంటే వాళ్ళకి తల తీసేసినట్లు అనిపించింది. అయినా చేసేదేం లేక అమ్మాయితో మేము మాట్లాడతాం బాబు అని చెప్పాడు రామయ్య. అతను చెప్పిన మాటలు వాళ్ళపై ప్రభావాన్ని చూపించాయి. తన కూతురు ఇలా ఉంటుంది కాబట్టి అల్లుడు కూతుర్ని తమ ఇంటికి పంపడం కానీ వాళ్ళని తమ ఇంటికి పిలవడం కానీ చేయలేదని అనుకున్న ఆ తల్లిదండ్రులు మహాలక్ష్మి మా పరువు తీసింది అని బాధపడ్డారు. ఆ తర్వాత కాసేపటికే మహాలక్ష్మి ఆఫీస్ నుంచి వచ్చింది. వస్తూనే తల్లిదండ్రులను చూసి సంతోషంతో దగ్గరికి వెళ్ళి అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతూనే తల్లిని హత్తుకుంది. కానీ వాళ్ళ నుంచి ఒక్క మాట కానీ, దాదాపు సంవత్సరం తర్వాత కూతుర్ని చూస్తున్నామనే ఆనందం కానీ వాళ్ళ ముఖంలో ఇసుమంత అయినా కనిపించలేదు. పైగా ఎందుకో కోపంగా ఉన్నట్లు అనిపించింది. దాంతో కొంచెం అనుమానంగా, ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నారు అని అడిగింది మహాలక్ష్మి. తన భర్త వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందేమో, అందుకే అలా ఉన్నారేమో అనుకుంటున్నామే. అది చూసి భానుమూర్తి లోపలే నవ్వుకొని, నేను కాసేపు బయటికి వెళ్తే వాళ్ళు తనతో మాట్లాడి గడ్డి పెడతారు, అలా అయినా తను నాతో మంచిగా ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే నేను ఒక ఫ్రెండ్ని కలిసి వస్తాను, మీ అమ్మ నాన్నకి మంచిగా వండిపెట్టు మహా, నాకు వండి పెట్టినట్లుగా పిచ్చి పిచ్చిగా వండి వాళ్ళ ముఖాన వేయకు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విని కొంచెం అయోమయంగా చూస్తూ, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నా వంటకి ఎప్పుడు వంకలు పెట్టలేదు కదా, ఇన్ని రోజుల్లో నాతో కూడా ఎప్పుడు నీ వంట బాగుంది అని, బాగోలేదు అని అనలేదు అని మనసులో అనుకుంటూనే ఇంట్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఆమె వచ్చి రావటంతోనే ఆమె తండ్రి రామయ్య ఒక్కసారిగా ఆమె మీద విరుచుకుపడుతూ, మహా, మీ 3 అక్కల చెల్లెళ్ళు కూడా మేమెంత పెద్దదిగా పెంచాము, ఇంతవరకు ఒక్కరోజు కూడా మీ అక్క అత్తింటి వాళ్ళ నుంచి ఏ చిన్న మాట రాలేదు, కానీ ఈరోజు అల్లుడు గారు నీ గురించి చెప్తుంటే మాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు, అల్లుడు గారితో మంచిగా ఉండటానికి ఏమైంది నీకు, ఆయన మాట్లాడుతుంటే కనీసం మాట్లాడటానికి కూడా నీకు కష్టమైతే ఎలా, భర్తకి మంచిగా వండి పెట్టుకోకపోతే ఇంకెందుకు నువ్వు,
ఇంట్లో ఇలాంటివి జరిగితేనే భర్తలు మరో ఇల్లు చూసుకునేది అని వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ మాటలన్నీ విన్న మహాలక్ష్మికి అప్పటికే కళ్ళలో నీళ్లు గిర్రం తిరిగాయి. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తన తండ్రి ఏ చిన్న మాట అని ఎరగడు. అలాంటిది ఈరోజు అలా అనేసరికి ఆమెకు చాలా కష్టంగా అనిపించి నిస్సహాయంగా తల్లివైపు చూసింది. కానీ కూతురు భావాలు పట్టించుకోకుండా ఆమెడి కూడా మొదలుపెట్టింది. మన ఇంట్లో ఉన్నప్పుడు గలగల మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ బాగానే ఉండేదానివి కదనే. ఇక్కడ అల్లుడు గారితో మాట్లాడటానికి ఏమైంది? వంట కూడా మీ ముగ్గురు అక్క చెల్లెల కన్నా నువ్వే బాగా చేస్తావు. ఇక్కడికి వచ్చాక ఏమైంది నీకు? అల్లుడు గారు అన్నట్లు నీకు ఇష్టం లేకుండా ఏమైనా ఈ పెళ్లి చేశామా? అల్లుడు గారి ముందు మా పరువు మొత్తం తీసేసావు కదే. ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే అక్కడ ఆడపిల్లలు ఏదైనా పొరపాటు చేసి ఆ పిల్లని అనరే, ఆ ఆడపిల్లని కనిపించిన తల్లిదండ్రులు అంటారు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది కామాక్షి. ఇన్ని రోజుల తర్వాత కూతురు చూడటానికి వచ్చి అల్లుడు చెప్పిన మాటలను పట్టుకొని చిన్నప్పటి నుంచి పెంచిన తమ పెంపకాన్నే మర్చిపోయి ఇలా కన్న కూతుర్నే మాట్లాడుతున్న ఆ తల్లిదండ్రులను చూసి ఏం మాట్లాడాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తల్లిదండ్రులకు తన కడుపులో బాధ చెప్పుకుంటే కాస్త సేద దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు ఆశగా వాళ్ళ కోసం ఎదురు చూసింది మహా. కానీ ఆ బాధ వినే అంత పెద్ద మనసు అయితే వాళ్ళకి లేదని ఈ సంఘటనతో ఆమెకి అర్థమైంది. అసలు ఏమైంది? అల్లుడు గారు నీతో బాగా ఉంటున్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా అని ఒక్క మాట కూడా అడగని తన తల్లిదండ్రులతో ఇంకేం మాట్లాడినా ఉపయోగం ఉండదని అనుకొని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం వంట చేద్దామని కూరలు తరగబోయింది మహాలక్ష్మి. ఆగు మహా, వంట నేను చేస్తాను. ఈరోజైనా కాస్త చూసి ఎలా చేయాలో నేర్చుకో. అల్లుడు గారికి రేపటి నుంచి అవే మంచిగా వండి పెట్టుకో అంటూ అక్కడికి వచ్చిన మహాలక్ష్మి వంట వండటం మొదలుపెట్టింది. అక్కడ నుంచొని సైలెంట్గా చూస్తూ ఉంది మహాలక్ష్మి. అప్పుడు కామాక్షి వంట చేస్తూనే నెమ్మదిగా, అబ్బాయితో బాగా ఉండు మహా, లేదంటే మగవాళ్ళు పక్కదారి పడతారు. ఆ తర్వాత ఎంత ఏడ్చి మొత్తుకున్నా మన వైపు రారు. అప్పుడు నీ బతికే ఆగం అవుతుంది అని కూతురికి హితబోధ చేసింది. అవన్నీ వింటున్న మహాకి కడుపు మండిపోతుంది. కానీ రాక వచ్చిన తల్లిదండ్రిని బాధించడం ఇష్టం లేక సైలెంట్గా ఉంది. బయటికి వెళ్ళిన భానుమూర్తి ఆలోచనలు మరోలా ఉన్నాయి. అత్తగారు మామగారు వచ్చేటప్పుడు అన్ని సరుకులు తెచ్చారు. ఇక నుంచి కనీసం నెలకి ఒకసారైనా వాళ్ళని రమ్మని ఉత్తరం రాయాలి. అప్పుడు వాళ్ళు తెచ్చిన సరుకులతో ₹1 ఖర్చు కాకుండా మా ఫుడ్కి వెళ్ళిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు మహాలక్ష్మి వైపు మళ్ళడంతో ఈ పాటికి మహాకి ఫుల్ క్లాస్ పడి ఉంటుంది. లేకుంటే నన్నే లెక్క చేయకుండా ఉంటుందా? ఇప్పుడు తెలుస్తుంది దానికి. అయినా ఓ ఆడదాన్ని దారిలో పెట్టాలి అంటే మొదట భర్త అయినా మగాడయి ఉండాలి, లేదంటే తల్లిదండ్రి పెట్టాలి. ఇప్పుడైతే ఆ ఛాన్స్ వాళ్ళకిచ్చాను, ఇక నా వరకు తెచ్చుకోదులే అని తనలో తాను అనుకుంటూ సరదాగా చాలాసేపు బయట తిరిగి ఇల్లు చేరాడు భానుమూర్తి. అప్పటికే కామాక్షి మహాకి వేసిన నీళ్ళు వేస్తూనే ఉంది. అవన్నీ వింటూ ఏడ్చి మహాముఖం ఉబ్బిపోయింది. రాత్రి 7 గంటలు అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు భానుమూర్తి. అతను ఇంటికి వచ్చేసరికి అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి మావయ్య, ఇంకా నిద్రపోలేదా? మీకు పెందలాడే తిని పడుకునే అలవాటు ఉంటుంది కదా, భోజనం చేసి పడుకోవాల్సింది అని మామగారిని మర్యాదగా అంటూనే, ఏంటి మహా, నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే వచ్చే వరకు వెయిట్ చేసుకుండా తిని పడుకుంటావు కదా, అలానే వీళ్ళకి కూడా పెట్టి పడుకొని ఇవ్వాల్సింది అని చెప్పాడు భానుమూర్తి. ఆ మాట వినగానే రామయ్య భార్య వైపు కోపంగా చూశాడు. వెంటనే కామాక్షి కూతురు వైపు కొరకొరా చూసింది. ఆ చూపులోని అర్థం, భర్త వచ్చి తినే వరకు ఆగలేవా అని మహాకి అర్థమైంది. అయినా ఏం మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు వడ్డించసాగింది. మహా, నువ్వు భోజనం చేసేసావా అని అడిగాడు భానుమూర్తి. మహా ఏం మాట్లాడలేదు. ఏంటి, అల్లుడు గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని గద్దించింది కామాక్షి. దాంతో తల్లి వైపు ఒక చూపు విసిరి భర్త వైపు చూసి తినలేదు అని చెప్పింది. అయ్యో, ఎందుకు తినలేదు? రోజు త్వరగానే తింటావు కదా, తినాల్సింది. అత్తయ్య వాళ్ళు ఉన్నారని తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా అని చెప్పాడు భానుమూర్తి. ఆ మాటకి చురుక్కున అతని వైపు చూసింది మహా. కానీ ఆమె చూపుల్ని అతని పట్టించుకోలేదు. అతని పుల్ల విరుపుల మధ్యనే అందరూ భోజనాలు పూర్తి చేశారు. ఆ తర్వాత, మామగారు మీరు మంచంపై పడుకోండి, నేను కింద పడుకుంటాను అంటూ వాళ్ళు ఎంత వద్దన్నా కూడా రామయ్య మంచంపై పడుకునేలా చేశాడు భానుమూర్తి. అది చూసి మా అల్లుడు గారు చాలా మంచోడు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. తర్వాత రోజు ఉదయాన్నే హడావుడి పడుతూ ఆఫీస్కి రెడీ అవుతుంది మహాలక్ష్మి. ఇంతలో, మహా, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను
అని చెప్పాడు భానుమూర్తి. అదేంటి, నాకు ముందే చెప్పాలి కదా, నేను ఆఫీస్లో లీవ్ పెట్టలేదు అని చెప్పింది మహాలక్ష్మి. నువ్వు ఇప్పుడు లీవ్ చెప్పకపోతే వచ్చిన నష్టమేమీ లేదు, రేపు వెళ్ళి సంజాషి ఇచ్చుకోవచ్చు, కానీ ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాడు భానుమూర్తి. అలా చెప్పా పెట్టకుండా ఎలా మానేస్తాను, వాళ్ళకు ఒక మాట చెప్పాలి కదా అని అంది మహా. ఏం కాదు అన్నాను కదా మహా అని కావాలని గట్టిగా అన్నాడు భానుమూర్తి. మీ ఆఫీస్లో అయితే ఏమీ అనడేమో, కానీ మా ఆఫీస్లో అలా కాదు. అయినా వాళ్ళు ఏమంటారు అనేది అలా ఉంచితే నా బాధ్యత ప్రకారం ముందే లీవ్ తీసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా అని చెప్పింది మహా. అప్పటి వరకు అదంతా వింటున్న రామయ్య ఇక ఆగలేనట్లు, ఏంటి మహా ఇది, అల్లుడు గారికి ఎదురు చెప్తున్నావు, అసలైనా ఉద్యోగాలు ఇవన్నీ నీకు అవసరమా, మానేసై హాయిగా ఇంటి పట్టున ఉంటూ అల్లుడి గారికి వండి పెట్టుకుంటూ మంచిగా ఉండేదానికి ఉద్యోగం అంటూ వెళ్తున్నావు, అసలైనా ఇలాంటి అలవాటు మన ఇంటా వంట ఎవరికి లేదు, కానీ నువ్వేంటి అన్ని కొత్త అలవాట్లు చేసుకుంటున్నావు అని మందలించాడు రామయ్య. ఆ ప్రశ్నకు సమాధానం కోసం తన భర్త వైపు చూసింది మహా, కానీ అతను మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్లు దిక్కులు చూశాడు. అప్పుడు రామయ్య మళ్ళీ మాట్లాడుతూ, చూడు మహా, ఉద్యోగం సంగతి పక్కన పెట్టి పిల్లల కోసం ఆలోచించు, లేదంటే ముందు ముందు నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇంకేం మాట్లాడకుండా నువ్వు అమ్మ హాస్పిటల్కి వెళ్ళండి అని కరాఖండిగా చెప్పాడు. మహా ఇంకేం మాట్లాడలేదు, కానీ కళ్ళల్లోంచి వస్తున్న నీటిని, మనసు మొయ్యలేకపోతున్న బాధని అదిమి పట్టి భర్తకి బాక్స్ కట్టి పంపించి తల్లితో హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో తనతో కూడా మాట్లాడకుండా ముభావంగా ఉన్న కూతురుని చూసి, ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంత డల్గా ఉన్నావు అని అడిగింది కామాక్షి. ఏం లేదమ్మా అని నీరసంగా చెప్పింది మహాలక్ష్మి. ఆ మాటతో అనుమానంగా చూస్తూ, నిజం చెప్పు మహా, నీకు పిల్లలు కనాలని అని లేదా అని అడిగింది కామాక్షి. ఆ మాటకు అర్థం కానట్లు తల్లివైపు చూసింది మహా. అంటే పిల్లల కంటే ఉద్యోగం మానేసి ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది అని ఏమైనా జాగ్రత్తలు పాటిస్తున్నావా అని డైరెక్ట్గా అడిగింది కామాక్షి. ఇక ఆ మాటతో కోపం నశాలానికి అంటిన మహా తన తల్లిపై విరుచుకుపడుతూ, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు కొంచెమైనా ఆలోచన ఉందా అని చిరాగ్గా అంది. ఏంటి మమ్మల్ని ఎదిరించేదాన్ని అయ్యావా అని కోపంగా అన్నది కామాక్షి. నేనే ఎదిరించేదాన్ని అయితే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదమ్మా అని విసుగ్గా చెప్పింది మహాలక్ష్మి. ఏంటి మేమేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావు అని అడిగింది కామాక్షి. తప్పు కాకుండా ఏంటమ్మా, మీ అల్లుడు చెప్పింది వినేసి నేను అదే నిజమని భ్రమలో ఉన్నారు. అయినా తల్లిదండ్రులుగా ఒక్కసారైనా ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఏమైంది నీకు, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగారా? లేదు. అసలు నేను ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యాను అని మీకు తెలుసా? మీ అల్లుడు జాయిన్ కమ్మంటేనే కదా నేను జాయిన్ అయ్యాను, లేకుంటే ఆ జాబ్ గురించి నాకెలా తెలుస్తుంది? మొన్ననే టైపింగ్ లోయర్కి కూడా ఆయనే ఫీజు కట్టారు. ఇక ఈ ఉద్యోగం నేను చేస్తున్నాను, కానీ జీతంలో నయా పైసా కూడా నేను వాడుకోవటం లేదు. ప్రతి రూపాయి ఆయనే తీసుకుంటాడు. మీకు ఒక ఉత్తరం ముక్క రాయాలన్నా అది కొనాలన్నా ఆయననే అడగాలి. వీటన్నిటిని పక్కన పెడితే అసలు నేను ఆయనతో ఎందుకు సరిగా లేను అనే విషయమైనా నన్ను అడిగారా? అది కూడా అడగకుండానే మీకు మీరే ఏదో ఊహించుకుంటున్నారు. ఆయన అనే సూటిపోటు మాటలు, అనుమానాలు చూస్తే ఏ ఆడదానికైనా అలాంటి వాడిని భరించాలని అనుకోదు. అలాంటిది ఇక ఎలా తల్లినవుతాను? ఆయన్ని భరించలేకనే కదా ఆయనకి దూరంగా ఉంటున్నా. మీరు మాత్రం ఇవేం పట్టించుకోకుండా నన్నే మాటలు అంటున్నారు. అసలు ఏ రోజైనా వచ్చి ఏమ్మా బాగున్నావా, అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా, ఇద్దరి మధ్య మంచిగా ఉందా అని అడిగారా మీరు అని ఆవేశంగా ప్రశ్నించింది మహా. ఆ మాట అనగానే, అదేంటే మీరిద్దరూ ఉద్యోగాలకు పోతున్నారు అని, మీరు వచ్చిన ఒకవేళ ఇక్కడే ఉంటే ఒంటరిగా ఉండాలి అని మీరే కదా రావద్దు అని ఉత్తరం రాశారు అని చెప్పింది కామాక్షి. నేనే రోజు అలా ఉత్తరం రాయలేదమ్మా. అసలు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా తండ్రిని రావద్దు అని ఉత్తరం రాస్తుందా? నేను మరీ అంత దరిద్రురాల్లా కనిపిస్తున్నానా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది మహా. కూతురి మాటలు వింటూ అప్పటికే కళ్ళల్లో పట్టిన మబ్బులు విడిపోతుంటే మరి ఆ ఉత్తరాలు అని అయోమయంగా అడిగింది కామాక్షి. అవన్నీ ఆయనే రాసి ఉంటారు అని చెప్పింది మహా. ఆ మాట విని ఏం చెప్పాలో తెలియక ముక్కును వేలేసుకుంది కామాక్షి. ఇప్పటికైనా అర్థమవుతుంది కదా ఇక నా పరిస్థితి ఏంటో. ఎలానో పెళ్ళైతే చేశారు, ఇక నా బతుకు నేను బతుకుతా. నా గురించి మీరు ఆలోచించకండి. అలాగే నాకు ఇలా సూక్తులు చెప్పాలని అస్సలు చూడకండి. నా తప్ప ఏమీ లేకపోయినా నాకు బుద్ధి చెప్తే చాలా కోపం వస్తుంది అని సీరియస్గా చెప్పింది మహా.
ఇక కామాక్షి మహా కోపానికి దడిచి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత మహా అక్కడి నుంచి లేచి వెళ్ళి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ని రిక్వెస్ట్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసింది. ముకుందం ఫోన్ లిఫ్ట్ చేయడంతో నమస్తే సార్, నేను మహాలక్ష్మిని అని చెప్పింది. మహా చెప్పమ్మా, ఏంటి విశేషాలు, ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు అని అడిగాడు ముకుందం. ఐఎమ్ సారీ సార్, కాస్త హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు ఆఫీస్కి రాలేదు అని చెప్పింది మహా. సరే అమ్మా, కానీ ఇంకెప్పుడైనా లీవ్ తీసుకుంటే లీవ్ లెటర్ ఖచ్చితంగా పంపించాలి అని చెప్పాడు ఆయన. సరే సార్ అని ఫోన్ పెట్టేసింది మహా. ఆ తర్వాత హాస్పిటల్ డాక్టరు మహాలక్ష్మిని చెక్ చేసింది. ఆ తర్వాత మహాలక్ష్మితో మాట్లాడి డీటెయిల్స్ తీసుకున్న ఆవిడ మహాకి ఎందుకు గర్భం రావటం లేదు అనే విషయం అర్థమైంది. వెంటనే కొన్ని మందులు ఇచ్చి ఆమెను రెగ్యులర్గా వాడమని చెప్పింది. మహా కామాక్షి అవి తీసుకొని ఇల్లు చేరారు. వెంటనే మందులు వాడటం మొదలుపెట్టింది మహా. మరో 2 రోజులు ఆమె తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. మహాలక్ష్మి చెప్పినవన్నీ కామాక్షి తన భర్తకు చెప్పడంతో నిజాలు తెలుసుకున్న అతను ఇక మహాకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. తల్లిదండ్రులుగా వాళ్ళకి మాత్రం తన కూతురు సంతోషంగా లేదని అర్థమైంది. అలా అని అల్లుడిని దారిలో పెట్టేంత తాహతు కూడా వాళ్ళకి లేదు. అందుకే అటు కూతురికి ఇటు అల్లుడికి చెప్పలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన మందులు వాడటం మొదలుపెట్టింది మహాలక్ష్మి. వాటి ప్రభావంతో ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం కోరికల కొలిమి అయింది. దాని కారణంగా ఆమెకి ఇష్టం లేకున్నా తన భర్తతో ఇష్టంగానే దగ్గరయ్యింది. దాని ఫలితంగా ఆమె మరో 2 నెలల్లోనే నెల తప్పింది. ఆ వార్త భానుమూర్తికి, అటు ఆమె అత్తగారి కుటుంబానికి, మా తల్లిదండ్రులకి అందరికీ ఆనందాన్నిచ్చింది. కానీ మహాకి ఎందుకో ఆనందంగా అనిపించలేదు. ఎందుకో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.